హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీరు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి అయితే ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి నేను క్రియేట్ చేసిన ఈ వీడియోని మీకు చూపిస్తాను. తర్వాత మీరు కూడా మీకు నచ్చినటువంటి ఫోటోతో వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒకసారి చూడండి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. సో ఈ టెంప్లెట్ అనేది నేను ఏవీ ప్లేలో చాలా కష్టపడి అయితే డిజైన్ చేశాను. సో చాలా అంటే చాలా బాగుంది కదా. ఇట్లాంటి వీడియోని మీరు కూడా మీకు నచ్చినటువంటి ఫోటోతో ఇక్కడ మీకు నచ్చినటువంటి నేమ్ యాడ్ చేసుకుని ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకువస్తాను. సో మీరు ఈ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటే మీరు ఇట్లాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడొచ్చు. గైస్, ఈ వీడియోకి సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఇస్తాను. సో ఆ వీడియోని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే కైన్మాస్టర్ ప్రో వెర్షన్ ఉండాలి. మీ మొబైల్లో కనుక లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో వెర్షన్ లింక్ ఇస్తాను. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే కైన్మాస్టర్ను ఓపెన్ చేయండి, ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి, ఓకే. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 1:1 స్క్వేర్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి, మీరు ఏ ఫొటోస్ తోటి అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో కొన్ని ఫొటోస్ అయితే తీసుకోండి. ఒక 30 సెకండ్స్ వరకు ఎన్ని ఫొటోస్ మనకి ఇక్కడ పడతాయో అన్ని ఫొటోస్ తీసుకోవాలి. చూడండి, మీడియా పైన టచ్ చేసి చూడండి గైస్, నా ఫొటోసే తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ప్రతి ఫోటో కూడా ఇలా ఫుల్ చేసుకోలేదు. ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసి ప్యాన్ అండ్ జూమ్ పైన ట్యాప్ చేసి ఈక్వల్ టు పైన ట్యాప్ చేసి ప్రతి ఒక్క ఫోటో కూడా ఈ విధంగా ఫుల్ చేసుకోండి. సో దీనిపైన ట్యాప్ చేసి ప్యాన్ అండ్ జూమ్ పైన ట్యాప్ చేసి ఈక్వల్ టు పైన ట్యాప్ చేసి ఇలా ఫుల్ చేసుకున్నాం. ప్రతి ఒక్క ఫోటో కూడా ఈ విధంగా ఫుల్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఫోటో కూడా సాచురేషన్ పెంచుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి కలర్ పెంచేసుకోండి, ఓకేనా. కలర్ పెంచేసుకుంటే ఏంటంటే మనకి వీడియో లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది, ఓకేనా. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా ప్రతి ఒక్క ఫోటో కూడా ఏ ఫోటో కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క ఫోటో కలర్ అనేది పెంచేసుకోండి, ఓకే. ఈ విధంగా పెంచేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసినాను చూడండి. ఈ విధంగా అన్ని పెంచేసుకోండి. పెంచేసుకున్న తర్వాత మనకి ఫోటోకి మధ్యలో ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ బాక్స్ ఏంటంటే ట్రాన్సిషన్ బాక్స్ అనమాట. సో దీంట్లో మీకు నచ్చినటువంటి ట్రాన్సిషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వీటిలో వచ్చేసి నేను కొన్ని మీకు ట్రాన్సిషన్ చెప్తాను, వాటిని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన ట్రాన్సిషన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, ఓకే. సో వీటిలో వచ్చేసి మన కైన్మాస్టర్ స్టోర్లో నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి క్రాస్ లైన్, ఓకేనా. దీంట్లో వచ్చేసి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ క్రాస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా, ఓకే. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా 6 ఉన్నాయి. దీంట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి క్రోమాటిక్ జూమ్. సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీకు ఇష్టం ఉన్న మీకు నచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా పెట్టేసుకోవచ్చు, ఓకే. సో ఈ విధంగా టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి సెలెక్ట్ చేసుకొని క్రోమాటిక్ జూమ్ ఈ విధంగా పెట్టేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ క్రాస్ లైన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి చూడండి, ఈ విధంగా ఏదో ఒకటి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు నచ్చిన ట్రాన్సిషన్స్ అయితే పెట్టేసుకోండి. లేదంటే ఇక్కడ క్రోమాటిక్ జూమ్ ఇది ఒకటి ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైటింగ్ గ్లిచ్ ఉంది కదా, ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెట్రోస్పెక్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి రొటేట్ షిఫ్ట్ కనిపిస్తుంది కదా, దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇవి చాలా బాగుంటాయి అనమాట. చూడండి, ప్రతి ఒక్క ఫోటో కూడా మీరు ఫుల్ చేయకపోతే ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి, డిస్టర్బెన్స్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా ఉంటుంది అనమాట. అందుకోసమే ప్రతి ఒక్క ఫోటోను కూడా ప్యాన్ అండ్ జూమ్ పైన ట్యాప్ చేసి ఈక్వల్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా పెట్టేసుకోండి. తర్వాత కలర్స్ కూడా పెట్టేసుకోవాలి, ఓకే. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ 1080 పిక్సెల్లో పెట్టేసుకొని 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి వీడియోని అయితే సేవ్ చేసుకోండి. నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ని ముందుగానే నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ ఓపెన్ చేయండి. మరొకసారి ఓపెన్ చేసి ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఇప్పుడు 16:9 తీసుకోండి, ఓకే. సో తీసుకున్న తర్వాత ఆ వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో చూడండి, నేను ఈ ఫొటోస్తో ముందుగానే క్రియేట్ చేసుకున్నాను. సో చూడండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది స్క్వేర్లో ఉంటుంది, ఓకే. మీరు ఏం చేస్తారంటే దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత ప్యాన్ అండ్ జూమ్ పైన ట్యాప్ చేసి ఈక్వల్ పైన ట్యాప్ చేసి కొంచెం జూమ్ పెంచుకోండి. ఈ విధంగా ఫిట్ చేసుకోండి, ఈ విధంగా, ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి కిందికి రండి.
ఇక్కడ విగ్నెట్ ఆన్ చేసుకోవాలి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో తర్వాత ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేయండి. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, దానిపైన టచ్ చేసి కిందికి రండి. ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్లో గ్యాస్ నెంబర్ తీసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. తర్వాత దీన్ని స్క్రీన్ ఫిట్ చేసేయండి. దీన్ని ఓకే 25 సెకండ్స్ వరకే ఉంది. ఓకే 25 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకున్నాను. ఈ విధంగా ఉంటుంది. మీరు బ్లర్ ఇంకా కొంచెం పెంచాలని కూడా పెంచేసుకోవచ్చు. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి చూడండి, మీకు డిస్క్రిప్షన్లో ఇట్లాంటి టెంప్లెట్ ఉంటుంది, ఏవీ ప్లేయర్ టెంప్లెట్. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత స్క్రీన్ ఫిట్ చేసేయండి. ఇది సాంగ్ తోటి ఉంటుంది. ఓకేనా, క్రియేట్ చేసిన వీడియోని మీరు సాంగ్తో వినాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను, చూసి అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, సో తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చేస్తున్నాను. కిందికి వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేశాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి కలర్ఫుల్గా పెట్టేసుకుంటున్నాను. ఓకే, మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో సౌండ్ డిజేబుల్ చేస్తున్నాను, వినిపించకూడదు. సో తర్వాత వచ్చేసి ఒక్కసారి ప్లే చేద్దాం ఎలా ఉందో. చూడండి, ఈ విధంగా ఉంటుంది అనమాట వీడియో అనేది. సో నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి ఇదే వీడియోని మరొకసారి యాడ్ చేసుకోండి. ఓకే, చూడండి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కిందికి రండి. ఇక్కడ మనకి క్రాపింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఎనేబుల్ చేసి షేప్లోకి వెళ్ళండి. ఇక్కడ నెక్స్ట్ తీసుకోండి, రౌండ్ కార్నర్స్ తీసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేసినాను. తర్వాత దీనిపైన ట్యాప్ చేసి కొంచెం చిన్న వేసేసుకొని ఈ టెంప్లెట్లో సెట్ చేసుకోవాలి. ఇంకా సరిగ్గా సెట్ చేసుకోండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. దీన్ని కూడా సౌండ్ డిసేబుల్ చేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి గైస్, చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఈ విధంగా మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీకు నచ్చినటువంటి ఒక నేమ్ అయితే పైన యాడ్ చేసుకోవచ్చు. లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్ పైన టచ్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక నేమ్ అయితే తీసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యువర్ టెక్స్ట్ అని తీసుకుంటున్నాను. ఓకేనా, నేమ్ ఓకే పైన ట్యాప్ చేశాను. ఇక్కడ ఏ పైన ట్యాప్ చేసి ఒక ఫాంట్ స్టైల్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ అదర్స్లో నేను ఒక ఫాంట్ స్టైల్ తీసుకుంటున్నాను, సన్ వెళ్ళి. ఓకేనా, టిక్ మార్క్ పైన క్లిక్ చేసినాను. కొంచెం పెద్ద పెట్టేసి ఇక్కడ పైన పెట్టేస్తున్నాను. దీని కలర్ చేంజ్ చేస్తున్నాను. కలర్లోకి వెళ్ళేసి పింక్ కలర్ పెట్టేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసినాను. చూడండి, ఓకే. తర్వాత దీన్ని కూడా ఒక 25 సెకండ్స్ వరకు అయితే, సో వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ట్రాక్ చేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి 1080 పిక్సెల్లో పెట్టేసుకొని 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి సేవ్ అయిపోతుంది. గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.